నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేఎస్ ప్రసాద్ గారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఆడదాం ఆంధ్రాలో 400 కోట్ల స్కామ్ జరిగింది అని చెప్పి టీడీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వమైన వైసీపీ ప్రభుత్వం మీద ఒక ఇలిగేషన్ అయితే వేసింది. ఇది నిజంగా 400 కోట్ల స్కామ్ జరిగిందా? ఈరోజు ఆడదాం ఆంధ్ర వైసీపీ తీసుకొచ్చింది కాబట్టి దాన్ని టీడీపీ ఎంకరేజ్ చేయని విధంగా దాన్ని తొక్కేసే అవకాశాలతోని ముందుకెళ్తోందని చెప్పి కూడా ఒక నానుడు ఉంది. దీని గురించి ఏం చెప్తారు అసలు? ఇప్పుడు మన అబద్ధాలు ఆడి 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 నిజమేంటో చెప్పకుండా, దానితో ఈ తపేలా ఛానళ్ళు కూడా అన్ని అబద్ధాలే చెప్పుకుంటూ, ఇప్పుడు దానికి రంగులు వేయడానికి తీయడానికి 1000 కోట్లు తగలబెట్టేశారు. ఇవన్నీ అంటే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఈ హెస్ గివెన్ అన్ ఆన్సర్. 101.5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, 109.5 కోట్లు మాత్రం. సో అట్లా ప్రతి విషయంలోనూ అసెంబ్లీ వేదికగా చెల్లుమనే సమాధానాలు వస్తున్నాయి, చెంపచెల్లుమనే. ఇప్పుడు నిన్న దొరవాపు రామారావు గారు ఇంకా లాస్ట్ క్వశ్చన్ అనుకుంటాను ఈ టెన్యూర్లో, ఆయన మండలిది అయిపోవచ్చింది, ఓ మంచి క్వశ్చన్ అడిగాడు. ఏమని అడిగాడంటే, బాబు ఈ క్రీడా శాఖల దానికి 400 కోట్లు 500 కోట్లు ఇష్టం వచ్చినట్టు తగలబెట్టేశారు, ఏమైంది దానికి అనగానే గౌరవ మంత్రి గారు అయితే బ్రహ్మాండమైన సమాధానం చెప్పారు. దీనికి 119.19 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు, విత్ యాక్యురేట్ ఫిగర్స్తో. వాళ్ళకి సంబంధించిన పరికరాలు ఏవైతే కొన్నారో అవన్నీ కాగ్ రిపోర్ట్ త్రూగా టాలీ అయ్యిందని చెప్పి సమాధానం ఇచ్చారు. అంటే దీని అర్థం ఏంటంటే, భూమా అఖిలేపురయ్య గారు వీళ్ళందరూ, నిన్నేమో ఇప్పుడు దాన్ని ఏమంటారు, బైరెడ్డి ఉన్నట్టు శాప్ చైర్మన్ ఎవరికి ఇచ్చారు చిన్నప్పటికి, ఆయన అయితే నేను రాత్రి వాళ్ళ పొద్దున్న టీవీ డిబేట్లు చూసిన. జగన్మోహన్ రెడ్డి గారు మొమ్మ ఆయనకి నచ్చట్లేదు. అరే బాబు, గౌరవ ముఖ్యమంత్రి గారు మొఖం తప్ప ఇంకెవరు మొఖం ఏర్రా బాబు ఏ కార్యక్రమంకైనా. ఇప్పుడు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెస్తారు, గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి వేసేవారు. కూటమికి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశారు కాబట్టి ఆయన పవర్ చేయడానికి కుదరవు. దీస్ ఆర్ ఆల్ ప్రోటోకాల్స్. నాకు ఆ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుంది, నవ్వుతూ ముఖం పెట్టడం, ఇవన్నీ ఆయన మాట్లాడుతుంటే నాకు ఏమైనా అర్థం అవ్వలేదు. 22 కోట్ల పబ్లిసిటీ అంటే బేసిక్ లాజిక్ మాడదాం. అరే ఊర్లో ఏదైనా చిన్న ఈవెంట్ జరిగితే కుర్రలందరూ ఎవడు ఫ్లెక్సీలు అడేసి ఆ ఊర్లో నాయకుడి బొమ్మ, వాళ్ళ పార్టీకి సంబంధించిన అధినాయకుడి బొమ్మలే వేస్తారు. అవును, ఎవరు ఇస్తారు డబ్బులు దానికి? వాళ్ళే ఖర్చు పెట్టుకుంటారు కదా. అది జగమెరిగిన సత్యం. ఏర్పడతారు బొమ్మలు, స్టిక్కర్లు. అంటే ఇప్పుడు ఊరంతా, రాష్ట్రం అంతా, ప్రతి గ్రామాల్లోనూ క్రీడలు ఆడించి ఒక ఎంపవర్మెంట్ ఫర్ యూత్ అన్నది ఒక కాన్సెప్ట్. అది ఒక ప్రభుత్వం తీసుకుంది. మీలా ఒలింపిక్స్ ఇవన్నీ అంటే నాకు తెలిసి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అంతా ఒలింపిక్స్కి అయింది టోక్యోలో లాస్ట్ దగ్గర 2,90,000 కోట్ల పైచిల్క. మీరైతే 3,22,000 పెట్టారు కాబట్టి ఇంకా 32,000 కోట్లు మీరు తక్కువ. ఈ స్టిక్కర్ల గోల నేను విన్నాను సార్. ఆ ఫోన్ల మీద ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ జగన్ ఫోటో ఉండాలి ఖచ్చితంగా, లేకపోతే ఊరుకునేది లేదు, మీకు రావాల్సిన పథకాలు ఆపేస్తాము అని చెప్పి బెదిరించారు. ఈ బెదిరింపుల దీంతోనే ఫోన్స్కి, ఇంటికి స్టిక్కర్లు అంటించుకున్నారు ప్రజలు అని చెప్పి అన్నారు. మళ్ళీ అనమాట లాస్ట్ టైం మీరు వాళ్ళ ఫోన్లు అందరికీ, వాళ్ళ ఎంపీడీ వాళ్ళకి, జీసీటీ వాళ్ళకి, కార్యకర్తలకి, ఈ పడబడి చిన్న చేతగా పనులు చేసిన వాళ్ళందరికీ ఫోన్లు ఇచ్చారు. తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా మర్చిపోకూడదు గతం. వీళ్ళైతే ఫోన్లు ఇవ్వలేదు కదా, ఓన్లీ స్టిక్కర్లు ఇచ్చారు. వాలంటీర్లకే ఫోన్లు ఇచ్చారు, అది కూడా మీరు తిరిగి జప్తు చేసుకున్నారు, తెలిసిన విషయమే. ఇప్పుడు వాళ్ళ ఇంటింటికి గడప గడపకే కార్యక్రమంలో లేడీ చేశారమ్మా, వాళ్ళే స్టిక్కర్ అంటించారు. అవునా కదా? వాళ్ళ పార్టీ కార్యక్రమం కింద మేము ప్రభుత్వం చేసిందని చెప్పి స్టిక్కర్ అంటించారు, వాళ్ళే అప్పుడు ఇచ్చారు ఇంటికి స్టిక్కర్లు. నచ్చినోడు అంటించుకున్నాడు, నచ్చినోడు పీక్ అవతలు వేసుకున్నాడు. ఇప్పుడు నీకు చిరంజీవి గారు సినిమా అంటే ఇష్టం, ఇంట్లో చిరంజీవి గారు బొమ్మ పెట్టుకుంటే తప్పే ఉంది. అలాగే ముఖ్యమంత్రి నీకు నచ్చితే ఫోటో పెట్టుకో. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ, నాకు తెలిసిన వాళ్ళందరూ ఫోటోలు వెనకాల అంటించుకున్నారు, కారుకి స్టిక్కర్లు అంటించుకున్నారు. అది దేర్ ఓన్ ఇంట్రెస్ట్, గవర్నమెంట్ ప్రెజర్ పెట్టలేదు. ఎవరు మీకు రోజు మీకు ఏమైనా కత్తెట్టిందా? నువ్వెందుకు పెట్టుకోలేదు, ఎవరన్నా ఆపారా? మరి అదే చెప్తున్నాను, ఈ ప్రోపగాండా, బ్యాడ్ ప్రోపగాండా అన్న కాన్సెప్ట్లో ఏది పెడితే అది మాడేసుకుంటే వెళ్ళిపోవచ్చు అనుకున్న దగ్గర 400 కోట్లతో మొదలెట్టారు. భూమా అఖిలేపురి గారు 120 కోట్లు అంటే కాదమ్మా 119.19 కోట్లని సమాధానం కూడా వచ్చింది. ఇందులో మిస్యూటిలైజేషన్ అంటే నాకు తెలిసి ఐపీఎల్కి, చెన్నై సూపర్ కింగ్స్కి మా విజయనగరం డిస్ట్రిక్ట్ అలమన్ రోడ్ గెలిచి సెలెక్ట్ అయ్యాడు. నాకు తెలిసి 2-3 ఐపీఎల్ ఆపర్చునిటీస్ వచ్చాయి. మిగిలిన క్రీడల్లో ప్రతిభా పాటు వాళ్ళని బట్టి ఆపర్చునిటీస్ ఆర్ వైడ్. యువతలో ఒక నైపుణ్యాన్ని, యువతలో ఉన్న క్రీడా స్ఫూర్తిని వెలికి తీయటమే దీని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు పేరు ఏదైతేనేమా, నాకు తెలిసి నేను కూడా చిన్నప్పుడు క్రికెట్ ఆడినప్పుడు, లేకపోతే షటిల్ ఆడినప్పుడు గ్రిక్స్ ఆడాను. అప్పుడు గ్రిక్స్ అని పేరు పెట్టారు నేషనల్ టోర్నమెంట్లో. ఇవి గ్రిక్స్ ఆడి వచ్చాము వాళ్ళం. ఇప్పుడు దానికి ఆడదాం ఆంధ్రాకి వెళ్ళి వచ్చామంటారు. ఒక్కొక్క టెన్యూర్లో ఒక్కొక్క పేరు ఉంటుంది దానికి. ఏం చేయాలి దానికి? ఒలింపియాడ్ అని ఉంటుంది, చెస్ కాంపిటీషన్. ఒలింపియాడ్ మేము స్టేట్ రిప్రజెంట్ చేసి వచ్చాం.
అవన్నీ చెప్తుంటే ఎలా ఉంటాయంటే ఇప్పుడు మా టైంలో యూత్ ఫెస్టివల్స్ ఉండేవి. ఉండేవి ఏముంటాయి అవే అదేంటిది అలాంటి యూత్ ఫెస్టివల్ పెట్టరేటి దానికి ఒక పేరు ఉండాలి కదా అంటే ఆడదాం అందరూ ఆడలు పిల్లలందరితో ఆడించే కార్యక్రమం ఆడుకుందరు ఆరు సాయంత్రం అని పెదాలు ఉంటాయా అది లేదండి. ఇవాళ ఒక టోర్నమెంట్కి వెళ్ళి ఆడుకుందాం అని పిల్లలు ఏమైనా ఆడుకుంటారు. నానుడి ప్రజల్లో ఉన్న నానుడి పదాలతోనే ఒక కార్యక్రమం డిజైన్ చేస్తే తప్పు అంటే ఏం చెప్పాలా? దీనికి రోజా గారు అరెస్ట్ ఎందుకంటే వీళ్ళు ప్రీ డిజైన్ ప్రోగ్రామ్ రేవ్ చేశారు. ఫ్రాడ్ జరిగిపోయింది 400 కోట్లు రోజమ్మ ఎంతో డబ్బులు తినేసింది. ఇవన్నీ కార్యక్రమాలు పెట్టుకుని తుస్తమని దీపాల టపాకెళ్ళి అసెంబ్లీ వేదికగానే చెల్లుమంటుంది వాళ్ళకి. సో దీంట్లో ఆ రకంగా మా మూర్తి గారు అయితే కార్యక్రమం పెట్టారండి రాత్రి. ఈ రోజా అరెస్ట్ ఇవాళ రేపా అని ఒక కార్యక్రమం పెట్టారు. దానికి మా బాలకోట గారి మనోబోల్ గారి అలాంటి హెడ్డింగ్ పెట్టగలండి అనగానే కూడా ఈయన ప్రొయాక్టివ్గా అయ్య బాబో ఇదేంటి దాని అర్థం అదే ఈ రోజా రేపా అన్నది నేడా నీడా అలా అని సవరణ ఇవ్వగానే అయ్యి బాబా మీ మేధా సంపత్తికి మేము ప్రదర్శించిపోయాం సార్ అని మా బాలకోట గారు కూడా సరెండర్ అయిపోయి అబ్బా మా సైడ్ బాగా హెడ్డింగ్ పెట్టారని ఖండించేటట్టు. దేనికి ఖండించడం మళ్ళీ కథలన్నీ పెట్టకథలన్నీ మళ్ళీ కన్విన్స్ అయిపోయేటట్టు చాలా ఉంటాయి. అంచేత వాళ్ళకి ఏంటంటే అనువుగా మాట్లాడుకోవడానికి చప్పట్లు కొట్టుకోవడానికి ఇలాంటి చిన్న చిన్న సార్ ప్రొపగాండాస్ ఇక్కడ ఇంత స్కామ్ జరిగింది వీళ్ళలో ఇప్పుడు అసెంబ్లీలో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చిందని ఎంతమంది ఫాలో అవుతారు? అసెంబ్లీ సెషన్ చూసి కూడా రేర్ గా అందరూ సగానికి పైగా న్యూస్లు మీరు కవర్ చేయరు. రెండోది ఏంటంటే వీళ్ళు స్పీడ్ న్యూస్లు అని బుల్లెట్ ట్రైన్లు పంపించినట్టు ఇవాళ కిరాసాకు సంబంధించిన విషయంలో 22 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపణలు ఎదుర్కొనే దానికి 119 కోట్లు అని చెప్పేసి పోయారు అయిపోతుంది. అది కాదు సార్ నిమిషానికి 440 వార్తలు చదివి దరిద్రం ఒకటి ఉంటది కదా న్యూస్ లో అలా చదువుతున్నారు వాటిని. వీళ్ళు ఏం చేస్తున్నారు ఉండమ్మా విను వీళ్ళు ఏం చేస్తారు? ఈ 10 మంది కూర్చుని తప్పేలాగా అందరూ ఓ డైపర్ వేసుకుని ఓ పౌడర్ రాసుకుని ఇంకోటేమో పెట్రోల్ బంక్ కూడా కూర్చుని కథలు మరి దోచేశారు మొత్తం రాష్ట్రం అంతా దోచుకెళ్ళిపోయారు అన్న మాటలో ప్రజలు ఇంటూ అవును క్రీడలు ఆడించారు అవినీతి అని జరిపింది. ఆ ఫ్లెక్సీలు బొమ్మలు అవి నిజమే కదా అని మరి ఫ్లెక్సీ ఖర్చు ఎవడు పెట్టుకుంటారా అంటే మళ్ళీ వీళ్ళే చెప్తారు మా ఊర్లో ఫ్లెక్సీలు పెట్టి బాగా ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన మిత్రులు రాజకీయ అరంగేటంలో అధినాయకుడు ప్రసన్నలు పొందడానికి మన తోపడకి జెండాలు రౌండ్ చక్రాలు పెడుతున్నారు చూస్తున్నట్లు లేదా ముఖ్యమంత్రి గారి దృష్టిని ఆకర్షించడానికి లేదా గవర్నర్ గారి దృష్టి లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా వచ్చినోడికి ఎవరు పెడతారు అవన్నీ? నిజంగా గవర్నమెంట్ పెడుతుంటే మున్సిపాలిటీ తెల్లసరిగా ఆ మేకలకి ఆకులకి వేసి కుక్కం పెట్టుకుని ప్రతిదీ ఎందుకు లేకపోతేస్తున్నాడు? పైపు తిరిగి మున్సిపాలిటీ శాఖలు పెనాల్టీలు ఎందుకు వేస్తున్నారు? అది గవర్నమెంట్ డిజైన్ ప్రోగ్రామ్ అయినప్పుడు ఫ్లెక్సీలు అన్నిటికీ ఊరికే ఇవ్వాలి కదా. మేయర్ లాంటి వల్ల వదలట్లే కదా. అవును అన్ని మీరే చెప్పాలా. అంటే నా క్వశ్చన్ ఏంటంటే సార్ వైసీపీ ప్రభుత్వం గద్దెక్కిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చెప్పేది ఒకటే మా నెక్స్ట్ టార్గెట్ జగన్ని గద్దె దింపడం. దీనికోసం ప్రతి విషయంలో ఏ చిన్న ఇంప్రూవ్మెంట్ జరిగినా ఇప్పుడు మనకి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయటం వల్ల శ్రీలంక అయిపోతుంది అన్నారు. ఇప్పుడు శ్రీలంకని చేస్తున్నారు లేకపోతే అమెరికాని చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ని అందరూ చూస్తున్నారు. ఎంతవరకు ఆ పథకాలు వాళ్ళు ఇస్తామన్న పథకాలు ఎంతవరకు అందుతున్నాయో అందరం చూస్తున్నవి. అయినా ఇప్పుడు 119 కోట్లు పైచీలకు ఖర్చయిన దగ్గర 400 కోట్లు ఖర్చయ్యాయి అని చెప్పి ఒక ఫాల్స్ ప్రోపగండా ప్రజల్లోకి వదలడం. తినేశారు అని చెప్పటం ఏంటి అంటే ఒక గవర్నమెంట్ మీద ఒక పరిపాలన దీంట్లో ఉన్న గవర్నమెంట్ మీద బురద చెల్లే ప్రయత్నం. ఇదంతా చూసి దీన్నే మీరు చెప్పినట్టు ఛానల్స్లో దీన్నే ఊదరగొట్టడం. దీనివల్ల మ్యాక్సిమం ప్రజలు దీన్ని గుర్తించక ఈరోజు వైసీపీ పరిపాలన లేకుండా మళ్ళీ పోయిందంటారా? అది వేరే సంగతి. కానీ ప్రజలకు ఫస్ట్ అవగాహన కల్పించాలంటే అలా లీడర్ సినిమా చూడమన్నారు రాణాగడిది. వాడు అందులో ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తాడు. ఆ కాంట్రాక్ట్ ఇస్తుంటే ఎమ్మెల్యే గడును ఆ మినిస్టర్లు వాళ్ళందరూ ఏమంటారు 10% ఇస్తానంటాడు. 20% 30% ఏదో మాట్లాడుకుని పోతారు. సో ఇప్పుడు బయట కాంట్రాక్టర్ల దగ్గర మిఠాయిలు తీసుకోవడమే లంచగొండితనం. ఎక్స్చెక్కర్ అన్న దాంట్లో నాకు తెలిసినంత వరకు నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంతో చెప్తున్నా ఓ సంబంధిత మంత్రి కానీ సంబంధిత ముఖ్యమంత్రి కానీ సంతకాలు పెట్టరు. దేనికి? ఎక్స్చెక్కర్ నుంచి అంటే రాష్ట్ర ట్రెజరీ నుంచి డబ్బులు బయటకు వెళ్ళడానికి సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీలు సంబంధిత ఫైనాన్స్ సెక్రటరీలు సంబంధిత చీఫ్ సెక్రటరీలు సంతకాలు పెడతారు. వాళ్ళే అవినీతి చేసేయడానికి సంతకాలు పెడితే వాళ్ళు గొయ్యాలు దవ్వుకున్నట్టే లెక్క. అంచేత విచ్ ఈజ్ ఇంపాసిబుల్. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారిని 52 రోజులు జైల్లో పెట్టారు. జ్ఞాపకం ఉందా? దేనికి జైల్లో పెట్టారు అనుకుంటున్నారు? ఎక్స్చెక్కర్ అంటే రాష్ట్ర ట్రెజరీ నుంచి 374 కోట్లు బయటకు వెళ్ళాయి. ఎవరో స్కిల్ డెవలప్మెంట్ బోర్డు కాన్స్టిట్యూట్ కాలేదు, కేవలం ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ తో సంతకాలు పెట్టి ఇచ్చిన కారణంగా. సో దానికి బాధ్యత ఎవరిది? ఎక్స్చెక్కర్ అది ముఖ్యమంత్రి గారిదే బాధ్యత. అంటే తదనంతర పరిణామాలు ఎవరికైనా చూసుకోండి. మీరు ఈ సిద్ధరామయ్య గారి కేసు చూసుకోండి, ఏమయ్యే గవర్నర్ అడవడపడమే మిగిలింది.
అంచేత ఫైల్స్ మీద ఎవరు సంబంధిత మంత్రులు కానీ ఎక్స్చెక్కర్కి సంబంధించిన విషయాల్లో ఎవరు సంతకాలు పెట్టరు. ఇది ప్రాథమిక అవగాహన. సో డబ్బులు తినేశారు ఇలాంటివన్నీ అంటే బయట ట్రాన్సాక్షన్స్లో, ప్రతిదీ ఇవాళ నాకు తెలిసినంత వరకు టెండర్ పాలసీ ఉంటుంది. గుడ్డ చీళ్ళ పన్నట్టు ఎల్లగడదరా పొల్లగడదరా బ్యాగులు కొనుక్కొచ్చండి, కిట్టి బ్యాగులు కొనుక్కొచ్చండి అని ఉండదు. ఓకే సార్, అసలు ప్రజలకు ఒకసారి అవగాహన కల్పిస్తే తర్వాత ఈజీగా అవుతుంది. సో ఈ టెండర్లో ఎవడు తక్కువ రేటుకి ఇస్తున్నాడు అన్న దాని మీదే నాణ్యమైన ప్రోడక్ట్ టెండర్ ఏదో చూసుకునే కొంటారు. అవును, ఇది చూసిన దగ్గర ఇంకేముంటది, ఇంకా బయటికి వెళ్ళి ముష్టడుక్కున్నతో సమానం. అందులో నాకు 10 రూపాయల కమిషన్ 50 రూపాయల కమిషన్ అంటే దరిద్రంగా ఇటు దిగజారిపోయి అడుక్కున్నాడు అని అర్థం. అడుక్కున్నాడు మీద ఎంక్వైరీ లేటర్ అనాలి. అసలు ఈ స్కామ్లు జరిగే ఇన్ని స్కామ్ అని చెప్తుంది ఇదే స్కామ్ అన్న దగ్గర. ఇప్పుడు ఉదాహరణకి దాని ఏమంటారు పట్టిసీమ గత ప్రభుత్వం ఉంది, ఈసారి లేకపోతే పోలవరం రివర్స్ టెండరింగ్ లో గత ప్రభుత్వం తీసుకున్న టెండర్ కన్నా 780 కోట్లు తగ్గించి ఇచ్చాడు కదా, అది స్కామ్ కింద పోర్ట్రేట్ అయిందా, దేని కింద పోర్ట్రేట్ అయింది? స్కామ్ ఎందుకు అవుతుంది? ఓకే, మరి మన నరేంద్ర మోడీ గారు వచ్చి పోలవరంలో చంద్రబాబు నాయుడు తినేసాడని గోల్లెట్ వెళ్ళిపోయాడు కదా ఆయన, మరి ఏం ప్రూవ్ చేయగలిగాడు? మళ్ళీ ఇష్టమే రెండు మళ్ళీ శంఖ ఎత్తుకుంటున్నాను, ఒకరి శంఖలో వాళ్ళు ఎత్తుకుని తిరుగుతున్నారు. సో ఇవన్నీ అబద్ధాలే కదా. సో ప్రజలకి మన్ని ఎలక్షన్ మూమెంట్లో మెస్మరైజ్ చేయడానికి మభ్యపెట్టడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. కానీ వాస్తవానికి ఇవాళ అసెంబ్లీ వేదికగా బడ్జెట్ సమావేశాల్లో కానీ, లేదా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సమావేశాల్లో కానీ, ఆర్బీఐ డేటా కానీ, లేదంటే బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ, వీటిలోంచి వచ్చే డేటా ప్రకారం ఇంకా కాగ్ రిపోర్ట్ అంటే 10 రూపాయలు ఎక్స్చెక్కర్ నుంచి ఖర్చు పెట్టిన ప్రతిదానికి ప్రాణాలు తినేసాడు వాడు. ఎందుకు ఖర్చు పెట్టు, దీని తాలూకా అబ్జర్వేషన్ ఇది, 10 రూపాయలు దీనికి ఇచ్చామంటున్నావు, కిట్ బ్యాగ్ 8 రూపాయలు, 2 రూపాయలు ఏం చేసు అంటే 2 రూపాయలు నాకు ట్రాన్స్పోర్టేషన్ అయింది కూడా జస్టిఫై చేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నా. అట్లా దేన్ని కూడా అలా వదలరు, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ప్రాతిపదికన ఈ స్కామ్లు జరుగుతున్నాయని చెప్తారు. ఇది ఓన్లీ బురద చల్లే ప్రయత్నమా లేకపోతే నోరా తాడిమట్ట అని అడిగిన వాళ్ళు లేక? అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు బోగోనిగల్ ఆఫ్టర్ ఆల్ జర్నలిస్టులు. కూర్చున్నాడు, నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఇన్ఫర్మేషన్ అడిగినోడు ఉన్నాడు, వాళ్ళే అందరూ అథెంటికేషన్ ఉండదు. అథెంటికేషన్ లేక ఇప్పుడు చూడండి చంద్రబాబు గారు పెట్టిన ప్రెజెంటేషన్స్ లో ఎక్కడైనా పలానా రెఫరెన్స్ అని చెప్పించండి. ఆ 10 లక్షల కోట్లో లేదా 14 లక్షల కోట్లో డబ్బులు వేసేసారు కదా అప్పులని. బట్ ఇట్స్ శాంచ్యూడ్ ఇన్ఫర్మేషన్. ఎక్కడి నుంచి శాంచ్యూటీ కలిగిన ఇన్ఫర్మేషన్? ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఖచ్చితంగా వాళ్ళ ఎఫ్ఆర్బిఎం లిమిట్లకు లోబడి తీసుకున్న అప్పే కదా. పైపచ్చి కేంద్ర ప్రభుత్వం ఆధీన సంస్థల నుంచి కాకుండా ఎక్కడ ఎల్లయ్య పొల్లయ్య గారు అమెరికా గారి దగ్గర నుంచి చేపదులు తెచ్చుకుంటా ఉంటే ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పుకోరు. సంబంధిత బ్యాంకు ఇప్పుడు వరల్డ్ బ్యాంకును ఏషియన్ మార్కెటైల్ బ్యాంకే కదా అమరావతికి ఇస్తుంది లోను. ఇది నెక్స్ట్ ప్రభుత్వం నాకు అమరావతి ఇష్టం లేదు నేను కట్టినాడు అనుకుందా జగన్మోహన్ రెడ్డి. తను అప్పు తీర్చవలసిన బాధ్యత అయిందే ఉంటుంది తెలుసే. మరి ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? నోరుకు అడ్డు ఆపు లేదు. ఇది ప్రభుత్వ కార్యకలాపం, ప్రభుత్వ రంగం నిర్వర్తిస్తున్న కార్యక్రమాల్లో ఏం జరుగుతున్నాయో తెలుసుకోమన్నాడు ఫస్ట్. ఏం తప్పు పట్టట్లే. అవినీతి జరిగితే ఖచ్చితంగా ప్రక్షాళన చేయాలి. అవినీతి దేంట్లో జరుగుతుంది? ఈ కిట్ బ్యాగ్ కొన్నాడు 10 రూపాయలు, ఈ టెండర్ 15 రూపాయలకు వాడుకున్నట్ట, 5 రూపాయలు కమిషన్ అడుగు ఇచ్చేట, అది పట్టుకో చేతనైతే. ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు పోయాను దైతు కొట్టి న్యూస్ చెప్తుంటే ఎవరు మీకు ఇచ్చే జర్నలిజం పట్టాలి నాకు అర్థం కాదు. ఓ బొరంకాయ అడ్వకేట్ కానీ పట్టుకుని ఎవరు నీకు చదువు చెప్పాడని కదా నేను అడుగుతున్నాను ఖచ్చితంగా. వీళ్ళు చెప్పి డేటా ఎక్కడికి ఒక అథెంటికేటివ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. వీడికి మతిష్కంలో ఒక ఫిగర్ వస్తుంది చెప్పుకుని పోతుంటాడు, వాళ్ళకందరూ తానా తందానా బ్యాచ్ కూర్చుని ఉంటారు అక్కడ. అథెంటికేషన్ లేకుండా బురద చల్లే ప్రయత్నం చెల్లేస్తారు. ఇది కడుక్కొని చావాలి. అరే కాదురా బాబు, ఈ బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇది ఉంది, ఆర్బీఐ డేటా ఇది, బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వం ఇది పెట్టింది, ఈ మీరే పెట్టిన బడ్జెట్ లో ఈ దరిద్రం ఇదే అడిచింది, ఇవన్నీ ఇది చెప్పుకొని చావాలి. అంటే అక్కడ ఏం జరుగుతోంది అంటే వీళ్ళు చెప్పే ఫిగర్లు పెద్దగా కనిపిస్తున్నాయి, ఆ చిన్నగా చూపించే వాటిని ఏమొచ్చి నొక్కి పట్టే ప్రయత్నం చూసేనమ్మా. 3,000 కోట్ల రంగుల్లో తినేసారని పేపర్లు 4,000 కోట్ల పేపర్లో రాసేసారు. లోపలికి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవ్వగానే పెట్టి సర్కిల్ 119.5 కోట్లు అని చెప్తున్నారు. 105. అదే దీనికి ఎంత డిస్పారిటీ ఎవరు చెప్పాలా? 5 ఏళ్ళు పెట్టి ఆ ప్రాణాలు తినేశారు. ఈ మాలోకరాలు కూడా 5 ఏళ్ళు పెట్టి చెప్పుకొని చచ్చిన ఉదంతాలు లేవు. ఎందుకంటే బడ్జెట్ పెడుతున్నాం కదా ఎవరు చూసి చెప్తారంటే ఎవరు చెప్పకుండా. ఓవరాల్గా ఏంటంటే అనవసరంగా ప్రజల్ని నిజం చెప్పండి. ఎవరు కాదన్నారు? తప్పు జరిగితే తప్పు, ఇది పట్టుకోండి, పిలక పట్టుకొని వాయించండి, ఎప్పుడు కాదను. కానీ అసలు ఏమి జరగకుండా అయిపోయిందని చస్తున్నారు ఇప్పుడు కూర్చులో పడ్డ ఎలకలాగా, మెంగలేక కక్కలేక చస్తున్నారు. ఎవడైనా గుండె ఆగిపోయినట్టు ప్రశ్న అడిగితే గుండె చేత్తో పట్టుకొని నోరు ఎలబెట్టి తినాల్సి వస్తుంది.
ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.